నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో మదర్ డైరీ ఎన్నిక చిచ్చుపెట్టింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు అలజడి రేపుతున్నాయి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారాయి. అసలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మదర్ డైరీ ఎన్నికలు ఎందుకు అంతకాక రేపుతున్నాయి? వారి అంతర్యుద్ధమే డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2 సీట్లు కట్టబెట్టిందా? మదర్ డైరీ ఎన్నికలు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపాయి. ఈ విషయంలోనే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని, దీనికి బీర్ల ఐలయ్య, యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ప్రధాన కారకులని సామీలు ఫైర్ అయ్యారు. మదర్ డైరీలో 3 డైరెక్టర్ స్థానాలకు గాను 1 మహిళకు రిజర్వ్ కాగా, ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం నుంచి క్యాండిడేట్ జయశ్రీకి, మరో స్థానం నుంచి సామేలు క్యాండిడేట్ ప్రవీణ్ రెడ్డికి మద్దతివ్వాలని తీర్మానించారు. 3వ డైరెక్టర్ స్థానం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ బలపర్చిన మోత్కూరు మాజీ ఎంపీపీ భర్త రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డికి ఇవ్వాలనే ఒప్పందం జరిగిందట. అయితే నరసింహారెడ్డికి కాంగ్రెస్ మద్దతివ్వటాన్ని సామీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీ నరసింహారెడ్డి మోత్కూరులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తనను ఓడగొట్టేందుకు పనిచేశాడని సామీలు ఆరోపిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు గాని చైర్మన్ గాని మీకు బంధుత్వం ఉండి ఇళ్ళకి తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట్టు మీరు మీ వ్యక్తిగతంగా. మోత్కూరులో రాజకీయంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు అన్ని విధాలుగా సహకరించే వ్యక్తి కావటంతో సామీలు లక్ష్మీ నరసింహారెడ్డికి సపోర్ట్ చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అయితే నరసింహారెడ్డి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి సమీప బంధువు కావటంతోనే ఆయన బీఆర్ఎస్ అయినప్పటికీ బీర్ల ఐలయ్య సపోర్ట్ చేస్తున్నాడని సామీలు ఆరోపించారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ కి సపోర్ట్ ఇస్తే బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే తన నియోజకవర్గంలో మాత్రం బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ చీఫ్ కు ఎమ్మెల్యే సామీలు ఫిర్యాదు చేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలవచ్చని, అలాంటిది తమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతకు మద్దతివ్వటం ఏంటనేది సామీల్ వాదన. అయితే మందుల సామీల్పై బీర్ల ఐలయ్య ఆగ్రహంతో ఉన్నారట. డైరీ ఎన్నికలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, విషయాలు తెలుసుకుని మాట్లాడాలని సామీల్పై మండిపడుతున్నారట. అప్పులో ఉన్న డైరీని లాభాల బాటలోకి తెచ్చేందుకు ముందు నుంచి పనిచేస్తున్న తనపై సామీల్ విమర్శలను చేయటాన్ని తప్పుబడుతున్నారట. డైరీ విషయంపై ఇప్పటి వరకు మందుల సామీల్ తనతో చర్చించలేదని, ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని ధ్వజమెత్తుతున్నారు. పార్టీలో జరిగే అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కటం కరెక్టు కాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందట. ప్రభుత్వ విప్ ఐలయ్య, పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సామీలుకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా పార్టీ నాయకత్వం ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రక్రియలో అభ్యంతరాలుంటే ఆ సంగతిని ఎమ్మెల్యే హోదాలో పార్టీ హైకమాండ్ కు తెలియచేయాలి తప్ప మీడియా సమావేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైన విధానం కాదని, ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన సామీలుకు కాంగ్రెస్ సీనియర్లపైన విమర్శలు చేసే అర్హత లేదని యాదాద్రి జిల్లా నాయకులు మండిపడుతున్నారట. మొత్తం మీద మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా తిట్టుకుంటుంటే ప్రతిపక్ష పార్టీ ఇదే అదునుగా మార్చుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని చూస్తోంది. అయితే మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అంతర్గత విభేదాలతో ఎదురుదెబ్బ తప్పలేదు. 3 డైరెక్టర్ పోస్టుల్లో 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు సాధించారు. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరుతో 2 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుని అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. సామీల్ వ్యతిరేకించిన నరసింహారెడ్డి సైతం ఈ డైరెక్టర్ ఎన్నికల్లో విజయం సాధించారు.